నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. చూపుల్లో కైపుంది మామ, సొగసైన రూపుంది మామ, చూపుల్లో కైపుంది, సొగసైన రూపుంది. వయ్యారం ఒలికిస్తుంది, వన్నెలు చిన్నెలు నేర్చింది. హో ఉడుకు మీద ఉరికావంటే దడుసుకుంటది, దాన్ని ఒడుపు చేసి మచ్చిక చేస్తే వదలనంటది. మామో నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. ఈ పాట జానపద శైలిలో సాగుతుంది. జానపద శైలిలో జమునారాణి గారు ఎక్కువ పాటలు జానపద శైలిలోనే ఉంటాయి. ఆవిడ ఆ పాటలకి పెట్టింది పేరు. ఆ పాటలు పాడేటప్పుడు ఆవిడకున్న బలమంతా పాటలో ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. అనేక రకాల గమకాలు చాలా ఈజీగా, అంటే ఆ గొంతు చాలా సౌకర్యవంతంగా అటువంటి పాటలకి ఊపునిచ్చే పాటలు ఆవిడ పాడడం జరిగింది. అటువంటి పాటల్లో ఇదొక పాట. ఇది నన్ను పాడుతా తీయగాలో బాలుగారు కూడా ఫోక్ సాంగ్స్ రౌండ్లో ఈ పాట పాడించారు అప్పుడు. కనుక జమునారాణి గారు విలక్షణ గాయని. జానపద గీతాలకే ప్రత్యేకించి కాకుండా వాటిని ఇంకా బాగా పాడేవారు. అలాగే కొంచెం ముక్కు గొంతుగా ఉండేది. అటువంటి ఎన్నో వేల పాటలు, అన్ని రకాల పాటలు కూడా ఆవిడ పాడడం జరిగింది. అటువంటి మహాగాయనికి మనం ఈరోజు తలుచుకోవటం అన్నది చాలా సముచితం. నిన్న ఉదయమే అనుకోకుండా ఫేస్బుక్లో నా మెమరీస్లో వచ్చిన పాట, నేను పాడిన అందానికి అందం నేనే, చివరికి మిగిలేది చిత్రంలో ఆవిడ అత్యంత అద్భుతంగా పాడినటువంటి పాట. నాకు ఆ కంపోజిషన్ చాలా ఇష్టము. అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన చాలా అందంగా వినిపిస్తుంది అందులో. ఆ గీతాన్ని అత్యద్భుతంగా పాడారు జమునారాణి గారు. అది నేను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వార్త విన్నాను. ఈ వార్త విని అయ్యో ఇలా జరిగిందే అని బాధపడటం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ చలనచిత్ర రంగంలోని ప్రముఖులు, మొదటి తరం రెండో తరం వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా దాటిపోతున్నారన్న సత్యాన్ని మనం గ్రహించటమే మంచిది. మనసులు కూడా నిబ్బరంగా ఉంచుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చేసాయి. జయ జయ శ్రీరాజరాజేశ్వరి, జయ జయ శ్రీరాజరాజేశ్వరి. మము దయ జోడుమా, మము దయ జోడుమా, నిన్ను సేవించేమో శివ ప్రియ భామిని. జయ జయ శ్రీరాజరాజేశ్వరి, జయ జయ శ్రీరాజరాజేశ్వరి. హైలో హైలేసా హంస కదానా పడవ, హైలో హైలేసా హంస కదానా పడవ. ఉయ్యాలలోగినది ఊగీసలాడినది, హైలో హైలో హైలేసా హంస కదానా పడవ. ఓహో ఓహో ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం, ఆ బొంగమూతి చందం, నీ ముందరి కాళ్ళ బంధం. ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం, నా బొంగమూతి చందం, నీ ముందరి కాళ్ళ బంధం. తల్లి గోదారికి ఎల్లు వస్తే అందం, తల్లి గోదారికి ఎల్లు
వస్తే అందం, ఎల్లువంటి పిల్లోడికి పిల్ల గౌరి బంధం, ఎల్లువంటి పిల్లోడికి పిల్ల గౌరి బంధం. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బొంగమూతి చందం నీ ముందరి కాళ్ళ బంధం. మామ 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 ఏమే ఏమే భామా, పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద, పట్టుకుంటే కందిపోవు పండు వంటి పిల్లదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద, తాళిగట్టమంటే తప్పుతారు తప్పుగాదా, మామ 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 మామ. అందానికి అందం నేనే, జీవన మకరందము నేనే, తీగకు పువ్వును నేనే, పువ్వుకు తావిని నేనే, ధరణి అమరధామమై ఆనందము నేనే. అందానికి అందం నేనే, జీవన మకరందము నేనే. ఇలాంటి విలక్షణమైన పాటలు, అలాగే ఆ గాత్రంలో ఉన్నటువంటి ఒక విధమైన విరుపు, ఒక విధమైన ముక్కుతో వచ్చే స్వరం, ఆ గమకం అనితర సాధ్యం. అటువంటి గమకాలు అందరికీ పలకవు. గాయనీమణులు కానీ గాయకులకి కానీ భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకత పెడతాడు కనుకే అవన్నీ మనం ప్రత్యేకించి ఇష్టంగా వింటూ ఉంటాం. అటువంటి గాయనీమణుల్లో శ్రీమతి లేదు, కుమారి గారే, జమునారాణి గారు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. దాదాపు మొదటి తరం నుంచే ఆవిడ చలనచిత్ర రంగంలో ఉన్నారు. అంటే సుశీల గారికి కూడా సీనియర్ అనమాట. అంత పాత తరంలో ఉన్నటువంటి గాయనీమణి ఆవిడ. చాలా పాటలు, దాదాపు వేలల్లో ఉన్నాయి ఆవిడ పాడిన పాటలు. చాలా చక్కగా ఒక విశిష్టమైన విషయం ఏంటంటే ఆవిడ దగ్గర తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని, ఇది నాది కాదు అనుకోకుండా ప్రతి అవకాశాన్ని ఆవిడ వినియోగించుకోవటం జరిగింది. పాట ఇస్తే పాడటమే అంతే. అలాగే ఇతర కళాకారులను కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకోవడం కానీ, రకరకాల ప్రచారాలు చేయటం కానీ, నాకు తక్కువ ఇచ్చారు ఆవిడకి ఎక్కువ ఇచ్చారు పాటలు అని ఇలాంటి ఆలోచనలు కూడా ఆవిడ చేసేవారు కాదట. అలాగే సుశీల గారికి బెస్ట్ ఫ్రెండ్ అట జమునారాణి గారు. వాళ్ళిద్దరూ కూడా పర్సనల్ విషయాలు కూడా చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళుట. ఏదైనా కష్ట సుఖాలు కలబోసుకుని పర్సనల్ విషయాలు చెప్పుకొని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుని కష్ట సమయంలో ఉండేవారట. అలాగే జమునారాణి గారు చాలా ధైర్యస్తురాలు. ఆవిడ కుమారిగానే మిగిలిపోవటానికి కూడా ఒక రకంగా ఆ ధైర్యమే కారణం. సినీ రంగంలో ఆడవాళ్ళు ప్రవేశించడం అంటే అది నేపథ్య గానం కానీ, యాక్షన్ కానీ, ఏదైనా ఒక కుదుపు లాంటిది జీవితానికి. మరి ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అందులో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసుకునేవాళ్ళు. అయితే జమునారాణి గారు ఆవిడ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా, వ్యక్తిత్వ హననం చేసుకోకుండా, ఎవరిని దగ్గరికి రానియకుండా సినిమా రంగంలో తనకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకొని నిలబడిపోయారు. దేబిరించటాలు అవకాశాల కోసం, ఎవరైనా ఇచ్చి లేదన్నా కూడా దాన్ని తేలిగ్గా తీసుకోవటం, ఇలాంటి పనులు ఆవిడ దేబిరించటాలు లేవు. పాట ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరినైనా అలాగే గౌరవించేవారు.
ఇక పెళ్లి చేసుకోకపోవడానికి ఆవిడ కారణాలు ఆవిడకున్నాయి. మగవాళ్ళ మీద ఒక రకమైన అనుమానం ఉండటం, నమ్మకం లేకపోవడం, సరైన వెనక నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఆ స్థిరత్వం లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అవన్నీ ప్రస్తుతం మనకి అవసరం లేదు. కానీ 75 ఏళ్ల వయసులో కూడా ఆవిడ కుమారిగా ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూలు నేను చూశాను. చాలా స్పష్టంగా, చాలా నిర్ద్వందంగా మాట్లాడడం, ఎక్కడా కూడా తగ్గేది లేదు. అంత చక్కగా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పి, తను పాడిన పాటల్ని కూడా చక్కగా ఆ వయసులో కూడా ఎంతో బాగా చెప్తూ, పాడుతూ, వాటి యొక్క కథనాల గురించి చెప్తూ, వాటి వెనకాల ఉన్న కథలు చెప్తూ, ఆవిడ తన సినీ సంగీత ప్రయాణాన్ని చాలా సఫలీకృతం చేసుకున్నారనే చెప్పాలి. ఇక వయసు అంటే పెద్ద వయసు కనుక సహజంగా వచ్చే వృద్ధాప్య సమస్యలు ఉంటాయి, అనేక రకాల బాధలు ఉంటాయి. కనుక వాటిని అన్నిటినీ తట్టుకొని నిలబడటం అందరికీ సాధ్యం కాదు. ఎవరు చిరంజీవి కాదు ఈ భూమి మీద. అయితే ఉన్నన్నాళ్ళు మంచి పేరు తెచ్చుకొని, తను ఒక ఉత్తమ గాయనిగా ఆవిడ పేరు తెచ్చుకొని చివరి దశ ప్రశాంతంగా గడిపి తనువు చాలించటం అన్నది ఒక రకంగా ఆవిడకి సంతోషం, మనకి దుఃఖంగా ఉన్నప్పటికీ ఆవిడ మిగిల్చి వెళ్ళిన గుర్తులే మనకి వన్నె చిన్న హారాలు అని. ఈ వన్నెల చిన్నెల హారాల వంటి పాటల్నే మనం గుర్తు చేసుకోవడం జరుగుతోంది. ఇది వారికి నివాళిగా నేను 4 మాటలు చెప్పడానికి సాహసిస్తున్నాను. ఇలా ఒక్కొక్కరు మహాగాయనీమణులు, ఆ రోజుల్లో ఎంతో కాలానికి ఎదురీది నిలిచినటువంటి గాయనీమణులందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే కొంచెం ఒక విధమైన వైరాగ్యం కూడా వస్తుంది మనబోటి వాళ్ళకి. కానీ ఆ నిజాన్ని జీర్ణించుకోవడం అన్నది తప్పనిసరిగా మనం చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంకా ఎన్ని ఇలాగా వినాల్సి వస్తుందో ఈ వార్తలు, వాటిని కూడా తట్టుకొని నిలబడాలి. కాకపోతే వాళ్ళందరూ చిరంజీవులే. వాళ్ళ యొక్క పాటలే వాళ్ళని చిరంజీవుల్ని చేస్తున్నాయి. ఆ పాటలతోనే మనము వారిని మళ్ళీ చూసుకుంటూ, తలుచుకుంటూ, జ్ఞప్తికి తెచ్చుకుంటూ, పాడుకుంటూ గడిపేయటం తప్ప మరేమీ చేయలేము కదా. శ్రీమతి కుమారి జమునారాణి గారికి ఇది నా నివాళి.